ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం కార్తీక దీపోత్సవంతో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 5 గంటలకి ప్రాతకాలార్చన తోమాల సేవ అనంతరం స్వామివారి దర్శనానికి అనుమతించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రణజయకరవాలం రమదూతం నమామి. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ద్వాదశి ఎంతో విశిష్టమైనటువంటి రోజు. శ్రీ స్వామివారికి లక్ష పుష్పార్చన, లక్ష చామంతి పూలతో పూజా కార్యక్రమం జరగబడింది. ప్రాతకాలమే స్వామివారికి నిత్య కైంకర్యములు, హోమాల పూజ, హోమాల సేవ, అర్చన అనంతరము ఆలయ ముఖమండపంలో స్వామివారిని వేంచింపజేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన కార్యక్రమంతో ప్రారంభించి స్వామివారికి అత్యంత సాంప్రదాయబద్ధంగా, వైఖానసాగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం స్వామివారి కొలనులో తెప్పోత్సవ కార్యక్రమం కూడా జరగబడును. కావున ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా స్వామివారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆదివారం నాడు, ఆఖరి ఆదివారం కార్తీక మాసానికి, ఆ రోజు శ్రీ స్వామివారి సుభద్రాహరణ కళ్యాణం జరపబడును. కాబట్టి పాల్గొనేటటువంటి వాళ్ళందరూ కూడా దేవస్థానం సిబ్బందిని సంప్రదించి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారిని, సహాయ కమిషనర్ అయినటువంటి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది, అర్చక స్వాములు,